కృప ఉండాలా, ఆయన కనికరము నీ మీద ఉండాలి. హల్లెలూయా. ఆయన కనికరం, ఆయన కృప లేకుండా నీ ప్రార్థన ఏ మాత్రం కూడా ఆలకించబడదు. నీ ప్రార్థన ఆలకించబడాలన్నా, నీ పట్ల కార్యాలు జరిగించబడాలన్నా ఆయన నీ మీద కృప చూపించాలా, ఆయన నీ మీద కనికరము చూపించాలి. అప్పుడే నీ ప్రార్థన ఆలకించబడుతుంది. హన్న ప్రార్థన చేస్తుంది, ఏడ్చి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన అయిపోయి అందరూ వెళ్ళిపోయినా కానీ హన్న దేవుని సన్నిధి విడిచిపెట్టలా. ఈరోజు ప్రార్థన అయిపోగానే వెళ్ళిపోయి 100 మంది ఉంటారు. లేదయ్యా, ఈ రోజు నా పట్ల చేస్తే కానీ సన్నిధి విడిచిపెట్టను అన్న వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి? ఇంకా ఏంది సమయం 12:30 అయితే ఎంతసేపు చెప్తారా? ఇది ఈ గాలి ఎక్కువైపోయింది. ఎక్కడ పెట్టినా దేవుడి సన్నిధి, ఆయన సన్నిధిలో ఆయన కృప పొందుకోవాలి. ఆయన కనికరం లేకపోతే నా ప్రార్థన ఆలకించబడితే